దళితుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన మహనీయులు ఎం భాగ్యరెడ్డి వర్మ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. గత పాలకులు తెలంగాణ మహనీయులను గుర్తించకపోవడం వలన రాష్ట్రం సాధించుకున్నాక వారి జయంతులు వర్ధంతులను ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. స్వాగతిస్తూ ఉంటుంది హైదరాబాద్ చాదర్ఘాట్ బ్రిడ్జ్ దాటుతుంటే ఎదురుగా కనపడే ఆది హిందూ భవన్ స్వయంగా భాగ్యరెడ్డి వర్మ గారు నిర్మించిన భవనం అది పాఠశాలగా. ఆరోగ్యంగా అనేక రకాల పోరాటం చేస్తూ సంఘ సంస్కరణల కొరకు ప్రయత్నం చేసిన మహనీయుడిగా, ఇంకా అంతకు మించి ఆశ్చర్యంగా నిజాం ప్రభుత్వంలోనే దళితులకు రిజర్వేషన్లు కావాలని చెప్పి కొట్లాడి నిజాం ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ. ఇక్కడ రానివ్వలేదు చరిత్రపై, ఎవరికి తెలియనివ్వలేదు. మహానుభావుల గురించి మాట్లాడాల్సి వస్తే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం ఎక్కడ గుర్తొస్తుందో, అందుకే వీళ్ళందరినీ చీకట్లోనే కప్పు పెట్టాలన్న కుట్రలు అలాంటి జరిగినాయి. మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంగా ఒకటొకటిగా మనం తీసుకుంటూ మన మహనీయుల్ని గుర్తు చేసుకొని సమాజ అభివృద్ధి కొరకు వాళ్ళ త్యాగాల్ని కీర్తించుకుంటూ తర్వాత తరాలకి ఆ స్ఫూర్తిని అందించే కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒకటొకటిగా మన మూలాలను వెతుక్కుంటూ ఈ సమాజ అభ్యున్నతి కొరకు, ఈ సమాజ మార్పు కొరకు వాళ్ళదైన పద్ధతుల్లో పనిచేసిన మహానుభావులందరినీ వాళ్ళ చరిత్రల్ని బయటికి తీసి వాళ్ళని మన తరానికి అందించాలని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు భాగ్యరెడ్డి వర్మ గారు కూడా గుర్తించి వాళ్ళ ప్రభుత్వ పరంగా అధికారికంగానే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో మిగతా ప్రాంతాల కంటే అతి ఎక్కువ మంది ఈ సమాజ మార్పు కొరకు పనిచేసిన మహానుభావులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. దురదృష్టవశాత్తు అప్పుడు రాజరికం వల్ల అంచివేయబడి ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలపబడడం వల్ల మన వాళ్ళ చరిత్రల్ని మనం తెలుసుకోలేకపోయినాం. అవి వెలుగు చూడకుండా అయినాయి. ఉద్యమ సందర్భంలోనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలతో పాటు మన సంస్కృతిని, మన చరిత్రని మనం బయటికి తీసుకోవచ్చు, మర్చిపోయిన మన చరిత్రని తిరిగి రాసుకోవచ్చు, మన సమాజ అభ్యున్నతి కొరకు పనిచేసిన మనం అని చెప్పి ఒక అద్భుతమైన సూత్రీకరణని ప్రపంచం మర్చిపోతున్న చారిత్రక వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చి ఆది హిందువులుగా మనమే ఉన్నవి ఇక్కడ అని చెప్పి వీరజనందరికి నడుంగట్టిన సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ. ఎవరు కూడా మనకి నిజాం కాలంలో మాట్లాడడానికి ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో అనేక రకాల సంఘాలను స్థాపించి ఒకవైపు బ్రతుకుదెరువు కొరకు ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే సమాజాన్ని మేల్కొల్పాలని, ఈ సమాజంలో ఉండే
అనేక రకాల రుగ్మతలు పోగొట్టాలని, బాల్య వివాహాలను కూడా నిషేధించాలని, అందరూ చదువుకోవాలని, చదువు ద్వారానే ఈ సమాజానికి వెలుగొస్తుందని పూలే చెప్పిన విషయాన్ని అందిపుచ్చుకొని ఆనాటి నిజాం రాష్ట్రంలో మొట్టమొదటిగా అగ్రహాంతరం పైన తిరుగుబాటు జెండా ఎగరేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ.